సుచిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సుమారు 100 మంది వాలంటీర్లు వారి పోస్టులకు రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం గోమతి నగర్లోని నారాయణ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ నారాయణ సమక్షంలో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ సమక్షంలో వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు సిటీలోని సుమారు 100 మంది వాలంటీర్లు రాజీనామా చేసి మాజీ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు. చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం మంచి శుభ పరిణామమన్నారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధిని, 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ బేరీజు వేసుకున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణలను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం కప్పిర రేవతి మాట్లాడుతూ వాలంటీర్లను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లలో కొందరు ఉన్నత చదువులు చదువుకున్నారని, వారిని కూడా ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ ఇలా అనేక రకాలుగా వాడుకుందని వదిలేసిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారన్నారు. ఎటు వీళ్ళ మళ్ళీ ఎవరైనా జంప్ అయిపోయి ఆడికి పోయి కండ వేసుకున్నారు. బాబు వాళ్ళకి చెప్తానని చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి విలేకరిగా ఉందండి, ఇవ్వాలంటే అమ్మాయి ఏ వార్డు ఏం ఒకేసారి ఇంతమంది ఎందువల్ల వాళ్ళు వచ్చారు. అదే ఫోన్ బాయ్ సంగతి అందరు ఫోటో గ్రూప్ ఫోటో తీసుకురండి. రూపనండి అన్నా మీరు కొద్దిగా వెనకెళ్ళండి. ఫ్రేమ్లో వచ్చేమ్మా వేసుకొని వచ్చేయండి. అన్నీ పాస్ అలా ఉందండి.
చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ముందుగా మా నారాయణ సార్ సమక్షంలో చేరిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు ఇప్పుడు చెప్పే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాక కూడా బెదిరింపు కాల్స్ అవి వచ్చాయి. వాళ్ళంతా కూడా ఇంకా ఉత్తుత్తి పిల్లి అరుపులేనని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మోసం చేసిన వాళ్ళల్లో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాలంటీర్లనే మోసం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. వాళ్ళని ఎంటెక్ బీటెక్ అట్లా చదువుకున్న వాళ్ళని కూడా ఇంటింటికి తిప్పి రేషన్ బియ్యం కాడ్నుంచి ప్రతి దగ్గరికి వాళ్ళని వాడుకోవటం అంటూ జరిగింది. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రేపు మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి మీరు మీకు తగ్గ గౌరవం లబ్ధి పొందేటట్టు మా నాయకులు కల్పిస్తారు. దయచేసి వాలంటీర్లారా ఇంకా మోసపోబాకండి, మీకు మంచి జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుంది. 10,000గా పెంచడం కూడా జరిగిందని మీకు తెలియపరుస్తూ, ముఖ్యంగా మీ దగ్గర నుంచి మార్పు మొదలైతే అలా ప్రతి ఒక్కళ్ళకి మార్పు వస్తుంది. ముందు మీరు భయపడటం మానేసి మీరు తెలుగుదేశంలోకి స్వచ్ఛందంగా వచ్చి మీ పని చేసుకొని మరలా వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగించుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి.